బీసీల హక్కులు సంక్షేమానికి మరింత చట్టబద్ధ రక్షణ కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇవాళ విజయవాడలో బీసీ రక్షణ చట్టంపై మంత్రి సవిత ఆధ్వర్యంలో సమావేశం జరగబోతోంది. ఇప్పటికే ముసాయిదా బిల్లుపై మంత్రివర్గ ఉపసంఘం విస్తృతంగా చర్చించింది. ఇవాళ బీసీ వర్గాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి చట్టంపై సలహాలు, సూచనలు తీసుకోబోతున్నారు. ఈ సూచనల ఆధారంగా అవసరమైన మార్పులు, చేర్పులు చేసి తుది ముసాయిదాను సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక బీసీ రక్షణ చట్టం రూపకల్పనకు సంబంధించిన ముసాయిదా బిల్లులకు ఇప్పటికే న్యాయశాఖ కూడా ఆమోదం లభించడంతో ప్రక్రియ వేగవంతమవుతోంది. రాబోతున్న అసెంబ్లీ సమావేశంలో ఈ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆమోదం పొందేలా చర్యలు చేపడుతోంది. దీనికి అవసరమైన ప్రాథమిక కసరత్తును బీసీ సంక్షేమ శాఖ అధికారులు పూర్తి చేసినట్టుగా సమాచారం. అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, బీసీల హక్కులు సంక్షేమానికి మరింత చట్టబద్ధత రక్షణ కల్పించే విధంగా కూటమి సర్కార్ ఇవాళ ఒక సమావేశం నిర్వహించబోతోంది. కొన్ని అవసరమైనటువంటి మార్పులు, చేర్పులు కూడా, సలహాలు కూడా తీసుకోబోతోంది. ఎలా ఉండిపోతుంది పరిస్థితి? అప్డేట్స్ ఏంటి? జాసిరాని ఆంధ్రప్రదేశ్లో ఒక కీలక పరిణామం అయితే సంభవించబోతుంది. బీసీల కోసం ప్రత్యేకంగా ఒక రక్షణ చట్టాన్ని తేవాలని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అది నెరవేర్చే దిశగా వేగంగా పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలో పలు దఫాలుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు చర్చలు జరిపారు. రాజ్యాంగ నిపుణులతో కూడా ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. ఏదైతే న్యాయ సలహాలు కూడా తీసుకుంటూ ఉన్నారు. నేపథ్యంలో దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలనేది నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే పలు దఫాలుగా చర్చలు జరిపారు. ముసాయిదా బిల్లును కూడా సిద్ధం చేశారు. అయితే ఈరోజు కీలక పరిణామం ఉంది. దాదాపు బీసీలకు చెందిన 30 మంది కూటమి ఎమ్మెల్యేలు కావచ్చు, 8 మంది బీసీ మంత్రులు ఒక కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంలో అనేక సలహాలు, సూచనలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే పలు దఫాలుగా ఇప్పటికే చర్చించారు. ఎందుకంటే బీసీలపై కొంతకాలంగా గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో అనేక దాడులు జరిగాయి, వేలాది కేసులు నమోదయ్యాయి. కానీ కేసులు కూడా పెట్టని పరిస్థితిని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ కూడా యువగలం పాదయాత్రలో హామీ ఇచ్చారు, బీసీ రక్షణ చట్టం తీసుకొస్తానని. ఎన్నికల ప్రణాళికలు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే బీసీలకు సంబంధించిన ఎవరైనా దాడి చేసినా కానీ, కులం పేరుతో దూషించినా కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రత్యేక జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టును కూడా ఏర్పాటు చేయాలని కూడా దీనిలో ఈ ముసాయిదా చట్టంలో ఉంది. అదేవిధంగా దాదాపు ఆంధ్రప్రదేశ్లో 138 బీసీ కులాలు ఉన్నాయి. ఈ కులాలన్నిటి కూడా రక్షణగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ అయితే ఎస్టీ ఇది అమలవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అదే స్థాయిలో బీసీ రక్షణ చట్టం కూడా ఉంటుంది. దీనికి సంబంధించి న్యాయ సలహాలన్నీ కూడా ప్రభుత్వం తీసుకుంది. అయితే ఫర్దర్గా ఈరోజే ఫైనల్ అనుకోవచ్చు. ఇది అయిన తర్వాత దీనికి సంబంధించి అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత అది కేంద్రానికి పంపిస్తారు. కేంద్ర న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత ఇది చట్టరూపం దాల్చే అవకాశం ఉంది. అయితే దేశంలోనే మొదటిసారి బీసీలకు రక్షణ చట్టం కాబట్టి, ఎందుకంటే టీడీపీ మొదటి నుంచి కూడా, అధికారంలో ఉన్న టీడీపీకి మొదటి నుంచి కూడా బీసీలు వెన్నుముగ్గా భావిస్తుంటుంది. ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పటి నుంచి కూడా బీసీలు వెన్నుముగ్గా ఉన్నారు టీడీపీకి. అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా బీసీల విషయంలో రాజీ పడకుండా కూటమి ప్రభుత్వం ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. అయితే కొన్ని వర్గాలు మాత్రం ఇది ఏ విధంగా కోర్టులు, న్యాయస్థానాలు దీన్ని ఒప్పుకుంటాయి, దీనికి ఉన్న లీగాలిటీ ఏంటి అనేది కూడా కొన్ని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, లీగాలిటీ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చట్టపరంగా ఏదైతే బీసీ సంఘాలతో కూడా చర్చిస్తున్నారు, న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు, కేంద్రంలో ఉన్న పెద్దలతో కూడా చర్చించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఈ రోజున్న ఏదైతే బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించిన కొన్ని సలహాలు కూడా తీసుకుంటారు. తర్వాత దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఏదైతే వీరు చర్చల సారాంశాన్ని కూడా వివరిస్తారు. తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో దీనికి సంబంధించిన చట్టం చేసే అవకాశం ఉంది. తర్వాత కేంద్రానికి వెళ్తుంది. తర్వాత దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందంటలో ఎటువంటి సందేహం లేదు. అందువల్ల బీసీలకు సంబంధించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే సమాజంలో బీసీలకు సంబంధించి కొన్ని వర్గాల కులవృత్తులు చేసుకున్న వారిని కొన్ని వారిపై దాడులు చేస్తున్నారు, వారిని అవమానపరుస్తున్నారు సమాజంలో అని చెప్పి కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారందరికీ రక్షణ కల్పించాలి. ఎవరైతే బీసీలు
కేసులు పెట్టడానికి వెళ్తే కేసులు తీసుకోరు. అటువంటి అధికారులకు జైలు శిక్ష వేసే ఈ చట్టంలో ఆ జైలు శిక్ష చేసే అవకాశాన్ని కూడా ఈ చట్టం కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక కీలక చట్టంగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక ఈ బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తే ఇది అమలైతే కనుక దేశంలోని వివిధ రాష్ట్రాలు కూడా ఇదే చట్టాన్ని తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఎటువంటి లీగల్ కాంప్లికేషన్ లేకుండా ప్రభుత్వం చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. అందుకనే 1కి 10 సార్లు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు అంతా కూడా చర్చించుకుంటున్నారు. మంత్రి సబిత దీంట్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఆమె ఆధ్వర్యంలో విజయవాడ ప్రైవేట్ హోటల్లో ఒక కీలక సమావేశం జరగబోతుంది. తర్వాత ఈ చర్చ సారాంశం ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్తారు. ఆ తర్వాత ఈ చట్ట రూపంలో అసెంబ్లీలో దీనికి సంబంధించిన బిల్లు పెట్టే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.